బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఖమ్మం జిల్లా బీసీ సంఘం నాయకులు రాపర్తి శరత్ అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకుందన్న రాపర్తి శరత్ నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రుచిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 42% ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదం కోసం గవర్నర్కి పంపించడం జరిగింది. అయితే గత 3 నెలల మట్టి చేసినటువంటి తీర్మానం అమలుకు సంబంధించినటువంటిది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతో జరగబోయేటువంటి స్థానిక సంస్థలు జరుగుతాయా లేదనేటువంటి సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నరు ఏదైతే ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్లో ఆమోదం తెలిపిన తర్వాత మొత్తం తెలంగాణలో స్థానిక సంస్థలకి పచ్చ జెండా ఊపడం జరిగింది. ఇప్పటికే ఏదైతే అనేక స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ప్రధానంగా ఏదైతే 50% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా పంచాయతీ చట్ట సవరణ చేసి బీసీలకి 42% రిజర్వేషన్ని కల్పించడం అనేది ఒక చర్చనాంశమైంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలోనే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం పూనుకోవాలని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఒక స్థానిక సంస్థలనే కాకుండా మిగతా సంబంధించినటువంటి ఏదైతే స్థానిక సంస్థలతో మున్సిపల్ కావచ్చు అట్లాగే మిగతా పార్లమెంటరీ శాసనసభ సంబంధించినటువంటి కూడా చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడనే ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి అంశం కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే ప్రధానంగా తెలంగాణలో రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన దానికి నిర్ణయానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగానే ఉంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీని నిలబెట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక కృషి చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల నుంచి ఎలాంటి ఆలోచన ఉంది అట్లాగే బీసీ సంఘాలు ఎలా స్పందిస్తారు అనేటువంటి అంశాల మీద ఇక్కడనే బీసీ సంఘం ఖమ్మం జిల్లా నేత రాపర్తి శరత్ గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 42% రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలని భావించింది. ఈ నేపథ్యంలో ఒక బీసీ సంఘం నేతగా మీరు దీని పట్ల ఎలా స్పందిస్తున్నారు? మనకి రాజ్యాంగం వచ్చిన కాడ నుండి నేటి మటుకి రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, కానీ ఈ రోజు మటుకి అది ఇంత మటుకి మా బీసీల కోరిక నెరవేరలేదు. కానీ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకి భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కులగణన చేసి బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా మన రాహుల్ గాంధీ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు, మన ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా క్యాబినెట్ అంతా దాన్ని తీసుకొని నిర్ణయించడం ఎంతో ఆశాజనకం. క్యాబినెట్ నిర్ణయం కూడా తెలిపింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి. క్యాబినెట్ తీర్మానం చేసి నేడు గవర్నర్ దగ్గర ఈ అంశాన్ని పెట్టారు. ఇంత మటుకి పెట్టిన కాడ నుండి దానికి ఇంత రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ కోసం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశమంతా ఎదురు చూస్తుంది. ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు త్వరలో వస్తుంది బీసీ సంఘాలకని మేము అందరం అనుకుంటున్నాం. ఇది స్థానిక సంస్థల్లోనే కాకుండా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో, ఎమ్మెల్యే శాసనసభలో మరియు పార్లమెంట్లో కూడా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని మేము గవర్నమెంట్ని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటినీ కోరుతున్నాం. ఎందుకంటే గత రాజ్యాంగం వచ్చిన రోజు నుండి నేటి మటుకి చాలామంది బీసీలని అనగదొక్కుతూ ఇంకా బీసీలకి స్వతంత్రం వచ్చిన బీసీలకి ఇంత మటుకి స్వతంత్రం రాలేదనేది మా బీసీ వర్గానికి మేము అనుకుంటున్నాము. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఈరోజు నెరవేరబోతుంది. గవర్నర్ గారు కూడా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అది ఇంకో 1-2 గంటల్లో అధికారికంగా ప్రకటన కూడా విడుదలవుతుంది. నిజంగా ఇది బీసీలకి చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. బీసీ సామాజిక వర్గం అంతా సంబరాలు చేసుకునే ఈ సందర్భం. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మా ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇంత రాహుల్ గాంధీ గారి ఆలోచనలతో, ఆయన సూచనలతో ఇంత ధైర్యమైన నిర్ణయం తీసుకోవటం పట్ల బీసీలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. రానున్నది బీసీ ప్రభుత్వం అని మేమందరం కోరుకుంటున్నాం.
అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ముందే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది అయినా కాకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకి 42% సీట్లు ఇస్తామని, అదేవిధంగా మిగతా పార్టీలు కూడా అలా ఇచ్చి బీసీలకి రాజ్యాధికారం దక్కాలనే విషయంలో మేమందరం ముందున్నాం. అది జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అట్లాగే ప్రధానంగా ఏదైతే రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కాకుండా అట్లాగే మున్సిపల్ కానీ పార్లమెంటు కానీ అట్లాగే శాసనసభ ఇట్లా ఏదైతే వాటిలలో కూడా రిజర్వేషన్లు కావాలని మీరు కోరుతున్నారా? మీ బీసీ సంఘం నుంచి ఎలా స్పందిస్తున్నారు? స్థానిక సంస్థల్లోకి ముందు అది స్టార్టింగ్ పాయింట్. రాబోయే రోజుల్లో ఇది శాసనసభ మరియు శాసన మండలి అంతేకాకుండా పార్లమెంటులో కూడా బీసీ గల వినిపించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే చాలామంది జరగదనుకున్నారో ఈరోజు జరుగుతుంది. మేము అనుకున్నట్టు శాసనసభలో ఉన్న పార్లమెంట్లో కూడా ఇది జరుగుద్ది. ఇది తథ్యం. ఇది 100% రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. ఈ మధ్య మోడీ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి దేశమంతటా కూడా కులగణన చేపట్టారు. ఇది దానికి నాంది అని మేము అనుకుంటున్నాం. త్వరలో ఇది కూడా చట్టసభల్లో ఇది కూడా బీసీ రిజర్వేషన్ 42% చట్టసభల్లో కూడా అమలు అవుతుందని మేమందరం దృఢ సంకల్పంతో ఉన్నాము. ఏదైతే ప్రధానంగా బీసీలకి రాజ్యాధికారమే ధ్యేయంగా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలే కాదు ఆ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా దాన్ని వర్తింపజేసేటట్టు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చట్టసభల్లో ప్రధానంగా ఆమోదం తెలిపే విధంగా దేశంలోనే ఒక రాజకీయ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీసుకొచ్చాడు. ఇది మేము బీసీలుగా సంతోషిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘం జిల్లా నేత ఏదైతే రాపతి శరత్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.